హాయ్ అండి. రోజు వంటే కాదండి, అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం ఇలా బయటకి కూడా వెళ్తూ ఉండాలండి. వెళ్ళినప్పుడు మీకైతే నేను ఎక్కడికెళ్ళాననేది వీడియో చేసి పెడతా ఉంటానండి. మీ అందరికీ తెలుసు కదా! ఇవాళైతే మేము సూర్యలంక వెళ్దామని చెప్పేసని బయలుదేరామండి. మాకైతే చాలా దగ్గర ఉంటదండి సూర్యలంక. దగ్గర డిస్టెన్సేనండి. 15 నిమిషాలే పడుతుంది టైం అయితే. అయితే అండి వెళ్ళే దారిలో ఇలా సముద్రపు కాలవ ఒకటి ఉంటుందండి. ఇదైతే ఇక్కడే చాలా బోట్లు అవన్నీ గూడాను నిలిపేసి ఉంటాయండి. ఫిషర్ వాళ్ళు నిలిపేసి పెట్టేసి ఉంచుతారు ఇక్కడి నుంచిను. దీని నుంచే వాళ్ళు సముద్రంలోకైతే ఎంటర్ అవుతుంటారండి. ఇది సముద్ర పాయ అండి ఇది. ఇక్కడి నుంచే ఎంటర్ అవుతుంటారండి. కానీ వ్యూ చాలా బావుంటదండి. మీరెప్పుడైనా సరే ఇటువైపు వచ్చినప్పుడు అక్కడ ఆగి ఒకసారి చూడండి. చాలా బావుంటది. వెళ్ళే దారండి అది. ఇదంతా కూడానండి ఫారెస్ట్ కిందే ఉంటదండి నాకు తెలిసినంత మట్టికిను. మేమైతే వెళ్తానే ఉంటాం కాబట్టి మాకు తెలుసండి. భయమైతే ఏమి ఉండదండి. ఎప్పుడు టూరిస్టులు తిరుగుతూనే ఉంటారు. చుట్టూ పల్లెలు ఉంటాయండి. పల్లె జనము ఎప్పుడు తిరుగుతూనే ఉంటారండి. చాలా బావుంటదండి. మేమైతే సాయంత్రం 4:30 ఆ టైంలో బయలుదేరి వెళ్ళామండి. చూసారా సూర్యుడు ఎంత బాగున్నాడో అసలు. ఆ టైంలో అండి వ్యూ చాలా బాగుంటుందండి. మీరు కూడా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ రావడానికి ట్రై చేయండి. కానీ సముద్రంలో అండి 5:30 దాటితే మాత్రం ఉంచరండి. బయటికి పంపించేస్తారు. స్నానం అవి చేయనివ్వరు. కాబట్టి తొందరగా ప్లాన్ చేసుకోండి ఏదైనా సరే. సమ్మర్లో ఇటువైపు రావడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుందండి. ఈ సూర్యలంకని మినీ గోవా అని కూడా అంటారండి నాకు తెలిసినంత మట్టికిను. చాలా తక్కువ ఖర్చుతోటి బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఒకప్పుడైతే ఫెసిలిటీస్ లాంటివి ఏమీ లేవండి ఇక్కడ. ఇప్పుడైతే టూరిజం బాగా డెవలప్ చేశారండి. చాలా రిసార్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి స్టే చేయడానికి. దేనికి కూడా ఇబ్బంది అనేది లేదండి. గవర్నమెంట్ రిసార్ట్స్ ఉన్నాయి, ప్రైవేట్ రిసార్ట్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు. అదంతా వెళ్ళే దారండి. చెప్తా అండి. ఎప్పుడన్నా వర్షాలు వస్తుంటాయి చూసారు. మీరంటే ఎప్పుడైనా టూరిస్ట్ లాగా వస్తారు కాబట్టి మీకు తెలియదండి. మేమైతే రెగ్యులర్గా ఇక్కడే ఉంటాం కాబట్టి చెప్తా అండి. వర్షం వచ్చినప్పుడు దాని మీదుగా వాటర్ వెళ్తుందండి. ఆ టైంలో మాత్రం అటువైపు వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి. చూసారా మాటల్లో పడి మనమైతే బీచ్ దాకా వచ్చేసామండి. స్టార్టింగ్లోనేమో ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి చిన్నది, అది ఎప్పటిదోనండి. తర్వాత ఈ మధ్యకాలంలో ఈ శివాలయాన్ని అయితే కట్టారండి. ఇది రాతి కట్టడం అండి. చాలా బాగుంటుందండి. చాలా సంవత్సరాలు అయితే కట్టారండి దాన్ని. మేమైతే గుడి లోపలికి వెళ్ళలేదు కానండి, బయట నుంచే దండం పెట్టుకొని మేము వచ్చేసామండి బీచ్ దగ్గరికి. అప్పటికే మా అమ్మాయి గోల గోల చేస్తుందండి. మళ్ళీ గుళ్ళోకి తీసుకెళ్తుందండి. ఎప్పుడు తీసుకెళ్తావు సముద్రం దగ్గరికి, నువ్వు వెళ్ళంగానే పోలీసు వాళ్ళు మన ఇద్దరం తరివేస్తారు మమ్మీ అని. చూసారా బీచ్కి అయితే వచ్చేసామండి. అదే చెప్తా ఉన్నానండి. రియల్ వాయిస్ ఉంచుదాం అనుకున్నాను కానివ్వండి, అక్కడైతే చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. మైకులో అంతా అనౌన్స్మెంట్లు అయితే చెప్తా ఉన్నారండి. అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చూసారా సముద్రంలో ఫిషర్ మ్యాన్స్ అయితే చేపలు కూడా పడుతున్నారండి. అది చూడండి వాళ్ళంతా అక్కడ వేసారు. అక్కడైతే చాలా చేపలు కూడా పట్టారండి. మీకైతే చూపిస్తూ ఉండండి. చేపల దగ్గరికి కూడా వెళ్దాం మనం ఒకసారి. చూసారా వలలు చూసారా, పాపం అప్పుడే వాళ్ళు ఫిషింగ్ నుంచి వచ్చినట్టున్నారండి. ఆ చేపలన్నీ కూడాను ఒక్కోటి తీసేసి పక్కన పడేస్తూ ఉన్నారని కొంచెం జాగ్రత్తగా చూసేయాలండి. పాపం వాళ్ళు చాలా కష్టంతో చేసుకుంటూ ఉంటారు వాటిని. మీరైతే వెళ్ళినప్పుడు అవిగోండి అక్కడ చేపలైతే తీసి వలల్లోవి అక్కడ వేస్తూ ఉన్నారండి వాళ్ళు చేపలన్నిటినీను. చూసారండి అక్కడ చేపలు అయితే వాళ్ళు వలలో తీసి కింద పడేస్తూ ఉన్నారండి. మా అమ్మాయి వాటిని చూసి ఏం చెప్పాలో కూడా అర్థం కాకుండా డాల్ఫిన్స్ అంటది, సొర చేపలు అంటది, ఏంటంటే కొత్త కొత్త పేర్లన్నీ పెడుతుందండి ఆ ఫిషెస్కి. ఫిష్ అయితే బాగా తింటదండి మా అమ్మాయి. కానీ ఏ ఫిష్ ఏంటనేది తెలియదు. అవే డాల్ఫిన్స్ అని చెబుతుంది, అవే సొర చేపలు అని చెబుతుందండి నాకైతే. అక్కడ క్రాబ్ ఒకటో రెండో ఉంటే అవి కూడా క్రాబ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయని చెప్తుందండి నాకైతే. అవన్నీ చూసామండి. అక్కడ కొంతసేపు చూసి బాగా ఎంజాయ్ చేసిందండి. లైవ్ ఫిష్ చూస్తూ ఉండేటప్పటికి. అక్కడి నుంచి అండి సముద్రం దగ్గరికి అయితే వచ్చామండి. కానీ మా అమ్మాయికి అండి వాటర్లో స్నానం చేయడం ఇష్టం ఉండదండి. కానీ బీచ్కి తీసుకెళ్ళిన దాకా మాత్రం ఊరుకోదండి. బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత గోల చేస్తుందో చూపిస్తూ ఉండండి మీకు. ఆ సముద్రం వాటర్ వస్తుందనుకోండి ముందుకు వెళ్ళదండి, వెనక్కి పరిగెత్తుతూ ఉంటుంది. అది చూసారా ఈ మధ్యకాలంలోనే ఇలాంటివి కార్ లాంటివి కూడా పెట్టారండి. ఒక 50-100 తీసుకుంటారండి వాళ్ళు. ఒక రౌండ్ అయితే తీసుకొస్తారండి కొంత దూరం వరకును. ఆ బండ్ల మీద మనల్ని ఎక్కించుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఒక్కొక్కసారి అయితే హార్సెస్ ఉంటాయి, క్యామిల్స్ అన్నీ కూడా ఉంటాయండి.
ఇంకొంచెం సమ్మర్ స్టార్ట్ అయితే అవన్నీ కూడా ఉంటాయండి. చాలా బాగుంటుందండి ఎంజాయ్ చేయడానికి. ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంచుతున్నారండి బీచ్లోను, ఆగని లేకుండాను. ఎక్కువ పోలీసులు కూడా చూస్తూ ఉన్నారండి సముద్రం ఒడ్డున అంతా కూడాను. ఎక్కువ చూడండి, మా అమ్మాయి చూడండి వాటర్ వస్తుంటే ఎలా పరిగెత్తుతూ ఉందో చూసారా. ఎంచక్క వాటర్లోకి మాత్రం వెళ్ళదండి, కాళ్ళు తడుస్తున్నాయి అంటదండి. తీసుకెళ్ళకపోతే తీసుకెళ్ళలేదని చెప్పేసి అని అంటూ ఉంటుందండి. ఆ బోట్లు చూసారా అండి, ఫిషింగ్కి వెళ్తానికి వాళ్ళు బోట్లు ఉంటాయి చూసారా, అవండి బోట్లు అవి, ఫిషింగ్ బోట్లు అవి. వాళ్ళు సముద్రంలో వేటకు వెళ్తారు చూసారా, వాళ్ళు వేసుకెళ్ళేవండి ఆ బోట్లు. చూసారా టూరిస్టులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళేటప్పటికండి 5 అయిందండి అప్పటికేను. అప్పటికి కూడా చూసారా ఎంతమంది ఉన్నారో. షూటింగ్ చేసుకునే వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు, చేపలు పట్టుకున్నాక చేపలు తీసుకునే వాళ్ళు చేపలు తీసుకుంటున్నారు, స్నానం చేసేవాళ్ళు ఏమో స్నానాలు చేస్తున్నారండి. కొంతమంది ఏమోనండి కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటూ ఉంటారండి. మేమైతే చాలా దగ్గర డిస్టెన్స్లోనే ఉంటామా అండి, రెగ్యులర్గా అయితే వెళ్ళమండి. ఎక్కడెక్కడోళ్ళు మాత్రం చక్కగా వచ్చి ఎంజాయ్ చేసి బీచ్లో స్నానాలు అవి చేస్తారండి. మేమైతే స్నానాలు కాదు కదండి, కాళ్ళు మొత్తం కూడా కడుక్కోండి, కొంచెం వెళ్ళి చల్లేసుకొని వస్తూ ఉంటామండి కాళ్ళు వరి తడుపుకొని. మేమైతే అదేనండి చెప్తా ఉంటారు చూసారా సామెత, అందిన ద్రాక్ష తీయనా అందిన ద్రాక్ష పుల్లనా అని. ఆ టైప్లో ఉంటుందండి. ఎక్కడెక్కడోళ్ళో వచ్చి ఆమె స్నానాలు అవి చేస్తూ ఉంటే మేము మాత్రం ఇక్కడే ఉంటామండి. దాదాపు మాకు 10 నిమిషాలేనండి ప్రయాణం కూడాను మాకు ఇంటి దగ్గర నుంచి. మేము మాత్రం అలా వచ్చి అది చూసారా కాళ్ళు మాత్రమే తడుపుకొని నెత్తి నీళ్ళు చల్లుకొని సముద్రుడికి దండం అయితే పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటామండి. అయితే రెగ్యులర్గా అయితే రావండి, దాదాపుగా 2 నెలలకు 3 నెలలకు ఒకసారో వస్తూ ఉంటామండి. అది కూడా మా అమ్మాయి గోల్ చేస్తేను. ఒకవేళ తీసుకొచ్చినా అండి ఏమైనా స్నానం చేస్తుందా అంటే చేయదండి, కాళ్ళు తడుస్తున్నాయి అంటది, బట్టలు తడుస్తున్నాయి అంటదండి వాటర్లోకి. చూడండి ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా రండి ఒకసారి, చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా నీట్గా ఉంటుందండి ఈ మధ్య అయితే బీచ్లోను, నీట్గా ఉంచుతున్నారండి. చక్కగా ఎంజాయ్ చేయడానికైతే మీరందరూ కూడా రావచ్చండి. చూసారా ఎంతో బాగుందండి. దీన్ని మినీ గోవా అని కూడా అంటారంటండి సూర్యలంక బీచ్ని. మీరైతే దూరం నుంచి వస్తారు కాబట్టి మీకు కొత్తగా ఉంటుందండి. మేమైతే ఎప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి మాకేం కొత్తగా ఉండదండి. సముద్రం దగ్గర మాకు అలవాటైపోయి ఉంటుంది. చూసారా ఆ బళ్ళల్లో ఎంతమంది ఎలా తిరుగుతూ ఉన్నారో, బళ్ళల్లో ఎక్కేసేసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. చూసారా అందరూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో బీచ్లోను. పిల్లలు పెద్దలు ముసలోళ్ళు వయసుతో సంబంధం ఏం లేదండి, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. బీచ్కి రాగానే అందరికీ ఎంతో ఆనందం వస్తుంది తట్టుకుంటా అండి. చక్కగా ఎంజాయ్ చేస్తారు. మేము వచ్చింది ఈవినింగ్ టైం కాబట్టి ఎంత బాగుందో చూసారా. క్లైమేట్ అయితే చాలా బాగుంటుందండి ఈ క్లైమేట్ చూస్తానికైతే. మార్నింగ్ టైమ్స్ చాలా బాగుంటుందండి, మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కూడా అండి బీచ్లో చాలా బాగుంటుందండి చూస్తానికి. అదేంటండి మధ్యాహ్నాలు బాగోదా అంటారేమోనండి, ఎప్పుడైనా బాగుంటుందండి. కాబట్టి మధ్యాహ్నం టైంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు కదండి మన మీద. అప్పుడు సూర్య ప్రతాపానికి తోడు ఈ సముద్రంలో ఉండే ఉప్పు కూడా తోడైందనుకోండి మంట పడుతుందండి. అందుకని చెప్పని చెప్తున్నాను మీకు, అంతేను, అంతకుమించి ఏమి లేదు. మీరైతే వచ్చి బాగా ఎంజాయ్ చేయండి. మీరు స్టే చేయడానికి కావాల్సినన్ని వసతులు అయితే ఉన్నాయండి, చాలా రిసార్ట్స్ ఉన్నాయి. మీరు చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని రావచ్చండి. డైరెక్ట్గా వచ్చినా కూడా దొరుకుతూ ఉంటాయండి రూమ్స్ అయితే. చక్కగా వచ్చి ఎంజాయ్ చేయండి. సూర్యలంక బీచ్ అండి ఇది, చాలా బాగుంటుంది. కానీ జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి, లోపలికైతే వెళ్ళొద్దండి, వాటర్ లోపలికిను ఎక్కువ దూరం వరకు. చక్కగా ఒడ్డునే ఉండి స్నానాలే చేస్తారు, ఎంజాయ్మెంటే ఉంటుందో మీకు, చక్కగా ఉంటుందండి. లోపల వరకు అయితే వెళ్ళొద్దండి, చక్కగా ఎంజాయ్ చేయండి. మేమైతే అండి అక్కడి నుంచి బయలుదేరేసి ఇంకా వచ్చేసామండి ఇంటికైతే. అప్పటికి 5:30 అయింది.